సురేష్ బ్రదర్, ఏమైంది? సారీ అన్న, డీజిల్ చూసుకోలేదు. కాదు బ్రదర్, మనం చాలా దూరం వెళ్ళాలి. వాళ్ళు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అర్జెంట్ మీటింగ్ ఉంది, దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. డీజిల్ ముందే చూసుకోవాలి కదా, అయిపోయేంత వరకు ఎలా? సారీ అన్న, డీజిల్ కొట్టేద్దాం అనుకున్నా కానీ అయిపోయేంత వరకు చూసుకోలేదు. అది సడన్గా అయిపోయింది. హలో బ్రదర్, అదే మన కార్లో డీజిల్ అయిపోయింది. సురేష్ బ్రదర్ చూసుకోలేదు. కొంచెం డీజిల్ పట్టుకొని వస్తారా? యా, లొకేషన్ షేర్ చేస్తాను. సారీ అన్న, నేను కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. లైఫ్లో ఏది తెగేంత వరకు లాగొద్దు బ్రదర్. కార్లో డీజిల్ కొద్దిగా ఉన్నా సరే బంక్ వరకు వెళ్ళి కొట్టించుకోవడం ఈజీ. కానీ డీజిల్ కంప్లీట్గా అయిపోయేంత వరకు మనం అలాగే ఉంటే ఇంజన్ ట్రబుల్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం కార్ని బంక్ దాకా నెట్టుకెళ్ళడం చాలా కష్టం. ఇప్పుడు ఎవరినో బతిమలాడుకోవాల్సిన పరిస్థితి. లైఫ్లో అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. దాదాపు కొన్ని విషయాల్లో మన నిర్లక్ష్యంతో తెగేంత వరకు లాగుతున్నప్పుడు దాని బాధ తెలియదు. తెగిపోయిన తర్వాత తిరిగి ముడిపడడానికి మాత్రం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎప్పటికీ ముడిపడకపోవచ్చు కూడా. సో కాస్త ముందు చూపు, కాస్త జాగ్రత్తగా ఉండటం వల్ల రాబోయే కష్టాన్ని, జరగబోయే నష్టాన్ని తప్పించుకోవచ్చు. ఇది మళ్ళీ రిపీట్ చేయకండి. థ్యాంక్ యూ అన్న. ఈరోజు ఈ పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడింది. కారు విషయంలోనే కాదు, నా జీవిత విషయంలో కూడా నేను ఇప్పుడు నుండి జాగ్రత్తగా ఉంటాను.